కాంగ్రెస్ వాళ్ళు అవినీతి గురించి మాట్లాడితే అవినీతి అనే పదమే సిగ్గుపడుతుంది. ప్రతి దాంట్లో కమిషన్ తీసుకుంటూ అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఏకంగా కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర కమిషన్ తీసుకుంటున్నారు మంత్రులు. మంత్రుల అవినీతి సంపాదన చిట్టా అంతా మా దగ్గర ఉంది, ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. అసలు మీరు అవినీతి గురించి మాట్లాడితే అవినీతి అనే పదమే సిగ్గుపడుతుంది. మీరు ఎవడు ప్రెస్ ముందుకు వచ్చినా అవినీతి అనే పదం సాటుపోయి దాచుకుంటే బాగుండు నేను అనే స్థితికి వచ్చింది. మీరు మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? ఊళ్ళలో మాట్లాడదామా? పోదామా? మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు, మనకేమైనా లైన్ ఉందా అక్కడ, మనకేమైనా రూడు దొరుకుతుందా, 10% వస్తుందట, 10% కమిషన్ గురించి మాట్లాడుతుంటారు. సిగ్గుండాలి ఏమన్నా మాట్లాడడానికి మీకు? ఇప్పుడు 20 చేసిరేట. చిన్న కాంట్రాక్టర్లు, చిన్న ప్రజాప్రతినిధులు ఉత్తరాలు రాసి ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వచ్చిర్రు నీ పర్సెంటేజ్లతోని. పాపం 40 ఏళ్ళు కష్టం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సేవలు చేసి వాళ్ళ సొంత డబ్బుల్ని సేవ్ చేసుకొని రిటైర్ అయిన ఉద్యోగస్తుల పెన్షన్ పైసలు అడిగితే కూడా ఇవ్వాల్సిన పెన్షన్ పైసలకు కూడా పర్సెంటేజ్లు అడిగే ప్రబుద్ధులు సిగ్గు లేకుండా మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. మూసుకోండి నోరు ఇప్పటికైనా. ఆ పదమే సిగ్గుపడుతుంది మీ నోట్లో నుంచి వస్తానికి. కేసీఆర్ గురించి వెళ్ళి మీరు మాగిన చెత్తవాగుడు అంతా ప్రజల దృష్టిలో ఉంది. ఒక్కడు మాట్లాడలే కేసీఆర్ అవినీతి చేసిండని కానీ, కేసీఆర్ మంత్రివర్గంలో ఎవరైనా అవినీతి చేసిండని కానీ, లేదా ఇంకా ఇతర నాయకులు ఎవరైనా అవినీతి చేసిండు కానీ ఒక్క మనిషి మాట్లాడలేదు తెలంగాణలో. మేము ఇచ్చినాం వీళ్ళకి ఇచ్చినామని చెప్పినట్టు లేడు. కానీ ఇవాళ బహిరంగంగా మీ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. చిని అమ్మ మేము ఇంత కష్టపడి అధికారంలో తెస్తే నేను పోతే కూడా పర్సెంటేజ్ అడిగిండు అని చెప్పి తిట్టుకుంటున్నారు కాంగ్రెస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా. తెలుసో తెలుగో భ్రమల్లోనో మీకు సపోర్ట్ చేసిన కాంట్రాక్టర్లు ఏడుస్తున్నారు మీ అవినీతి గురించి. మీరు ఎవరెవరు ఎంతెంత ఏం సంపాదిస్తున్నారో ఆడ కేంద్రంలో పైన మీ పార్టీలో సమర్పిస్తేనే ముఖ్యమంత్రి అవుతాం, మంత్రులు అవుతాం అని చెప్పి ఎవడోడు పోటీపడి సంపాదిస్తున్నాడో అన్ని వివరాలు ఉన్నాయి మా దగ్గర, అన్ని వస్తూనే ఉన్నాయి. ఇక మళ్ళీ గవర్నమెంట్లకు వచ్చేది లేదు, అయిపోయింది మన పని, ఇక 20 ఏళ్ళు మనం కాంగ్రెస్ లో మళ్ళీ రాము కాబట్టి దీపం ఉండని ఇలుసక పెట్టుకుందామని చెప్పి మీరు అవినీతి కొరకు ఎంత పోటీ పడుతున్నారో, డబ్బుల సంపాదన కొరకు ఎంత పోటీ పడుతున్నారో అన్ని రికార్డ్స్ ఉన్నాయి. మా దగ్గర ఉండడం కాదు, ప్రజలు సాధారణ ప్రజలు మాట్లాడుకుంటారు మీ లెక్కల గురించి. మీ ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కటి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకుని మోసం చేసారో వాళ్ళందరూ సంఘం కట్టేటట్టారు. ఇప్పుడు మంత్రుల చేత మోసగించబడ్డ వాళ్ళు సంఘం కట్టి జేఏసీలు ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. ఈ చరిత్ర వేరే ఉంది, అది బయట తర్వాత మాట్లాడతాం. ఇక హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.